ఇప్పుడు షుగర్ క్రేన్ జ్యూసెస్ అంటే చెరుకు రసం ఉమ్, ఈ సమ్మర్ లో స్పెషల్. ఉమ్, సో అది తాగాలి అని అంటే డయాబెటిక్ ఉంది మేము తాగకూడదేమో అని అనుకుంటా ఉంటారు కదా. ఉమ్, సో కొబ్బరి బోండాల పైన కూడా అయితే ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసాము. సో కొబ్బరి బోండాలు అయితే తాగొచ్చు హ్యాపీగా డయాబెటిక్ వల్ల అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దీనికి ఏంటి మరి, ఇప్పుడు షుగర్ క్రేన్ చెరుకు రసం తాగొచ్చా తాగకూడదా? అది కూడా సేమ్ సినారియో నన్ను. హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడు. పేషెంట్కి షుగర్ వ్యాధి ఉంది, దానివల్ల హార్ట్ పైన ప్రభావం పడ్డది, హార్ట్ అటాక్ వచ్చింది, ఆ పేషెంట్కి సర్జరీ కూడా అయింది. ఓకే. ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు హాస్పిటల్లో, 10 రోజులు ఉండాలి హాస్పిటల్లో. వాడు మనకు బిర్యానీ తీసుకురా అని అంటాడు. మనం తీసుకొచ్చి ఇస్తామా? ఇయ్యము. మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు పేషెంట్లకు జనరల్ ఏమి ఇస్తాం? జ్యూసులు ఇస్తాం. అంటే జ్యూస్ ఎవరికి? పేషెంట్లకు. ఓకే. మనకు కాదు, మనకు పేషెంట్ కాదు కదా. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది మనకు అంటే మనం పేషెంట్ నేను జ్యూస్ తాగుతా అని కాదు. మీరు హెల్దీ అవ్వాలని ఫస్ట్ మీరు ఆలోచించాలి. మీరు హెల్దీ అవ్వాలంటే మీరు లోపటి నుంచి అనుకోవాలి నాకు రోగమే లేదు. అట్లా అనుకుంటే ఇప్పుడు మీరు హెల్దీ పర్సన్ అని అనుకోండి, మీరు జ్యూసులు తాగాలన్నా తాగొద్దా? తాగొద్దు. ఓకే. దాని అర్థం ఏంది? చెరుకు రసం తాగొద్దు. ఓకే. అవునా కాదా? ఓకే. ఏ జ్యూస్ తాగొద్దు, ఫ్రూట్స్ తినాలి. నేను ఇంకోటి ఇంపార్టెంట్ ఏం చెప్తా అంటే, ఇప్పుడు నేను ఫ్రూట్స్ తినాలి అనేసి అన్నా కదా, కొందరు పూల రంగులు ఉంటారు, అరే నేను జ్యూస్ తీసి తాగుతా అనేసి జ్యూస్ తీసి తాగుతారు. ఇప్పుడు డాక్టర్ చేతన్ అన్నాడు జ్యూసులు తాగండి, ఫ్రూట్స్ మంచివి అది ఇదని. అయితే ఏమవుతుందంటే సంత్రాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఒక గిలాస్ జ్యూస్ కావాలి మనం, సంత్రాలతో చేసిన జ్యూస్. ఎన్ని సంత్రాలు పడతాయి దాంట్లో? 5, 6, 7, 8 కూడా పడతాయి. అదే సంత్రాలు తింటే ఎన్ని తినగలుగుతాం? 1, 2. అంటే మనం 5 ఎక్సెస్ తింటున్నామా లేదా జ్యూస్ తీస్తే? అందుకే జ్యూసులు తీసుకోవద్దు. ఎక్కువ క్యాలరీలు పోతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో 5% షుగర్ ఉంది, 10% షుగర్ అంటే ఉంది అంటే అర్థం ఏంది అంటే దాంట్లో ఫైబర్ వల్ల, దాంట్లో వాటర్ వల్ల ఇవన్నిటితోటి ఆ పర్సెంటేజ్ తగ్గుతుంది. మీరు ఫైబర్ తీస్తున్నారు, మీరు చిల్కా తీస్తున్నారు, అన్ని తీసేసి మీరు ఓన్లీ జ్యూస్ తీసి తాగితే అక్కడ కార్బోహైడ్రేట్ మళ్ళీ పైకి పోతుందా? పోదా? 100%. మళ్ళీ దానికి తోడు షుగర్ వేస్తారు. అందుకే అట్లా చేయొద్దు. ఓకే. ఇట్లా మీరు చేయాలి. ఫ్రూట్స్ వరకు తీసుకో, ఫుల్ హోల్ ఫ్రూట్ తినండి. అండ్ బెస్ట్ ఏంటంటే మీకు ఫ్రూట్స్ చాలా ఇష్టం ఉందనుకోండి, బెర్రీస్ ఆర్ బెస్ట్. బెర్రీస్ షైతూత్, మన మల్బెరీ, స్ట్రాబెర్రీస్, మళ్ళా ఏమంటారు కివి కూడా బాగుంటది. లో క్యాలరీ ఫ్రూట్స్ ఇవన్నీ. మళ్ళా తర్బూజ్, మన పపాయ, వాటర్ మెలన్, పపాయి, ఇవన్నిట్లో షుగర్స్ తక్కువ ఉంటాయి. సో ఇవి ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఫ్రూట్స్ అన్నాను, స్ట్రాబెర్రీలు అన్నాను, మన మైండ్లో ఒక టేస్ట్ వస్తుంది. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తింటే ఎట్లుంటది? స్వీట్ ఉంటుంది. స్ట్రాబెర్రీ రియల్ గా తింటే అంత స్వీట్ ఉండదు. అంటే దాంట్లో ఎంత చక్కెర ఉంది. అవునా కదా? ఏ ఫ్రూట్ తిన్నా మీరు దాని జ్యూస్ తీసి తాగొద్దు. ఏ ఫ్రూట్ తిన్నా మీరు దాని పైనకి వెళ్ళి చక్కెర వేయొద్దు. ఓకే. ఇది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. న్యాచురల్ గా తినండి దాన్ని. అప్పుడు మీ బాడీలో కార్బోహైడ్రేట్లు తక్కువ అవుతాయి. మీరు ఆ ఫ్రూట్ న్యాచురల్ స్వీట్ టేస్ట్ ఎంజాయ్ చేసుకుంటా షుగర్ వ్యాధితోటి ఫైట్ చేయొచ్చు. ఓకే సార్, మీరు చెప్పింది అంతా బాగుంది, కానీ మన లైఫ్ స్టైల్ వల్లే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు. అంటే డయాబెటిక్ అటాక్ అవుతుంది అన్నారు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు తెలిసినవాడే, అంటే నా రియల్ లైఫ్లో మంచి జాంజిగిరి. ఆడికి అసలు ఏమీ అలవాటు లేవు, మందు అలవాటు లేదు, కాఫీ టీలు అలవాటు లేవు, సిగరెట్ అలవాటు లేదు, ఏమీ లేదు. మంచి టైంకి లేస్తాడు, టైంకి తినేసేస్తాడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడు, డ్యూటీ చేసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వచ్చేసేస్తాడు. మరి ఆడికి కూడా డయాబెటిక్ అటాక్ అయింది. సో ఇంకొకడు ఉన్నాడు, వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి, మనం ఇందాక చెప్పాం కదా. సో ఆ అలవాట్లు అన్నీ ఉన్నాయి. ఆడికేమో చెక్ చేసుకుంటే ఎట్లాంటి డయాబెటీస్ లేదు. సో ఇది మరి ఎట్లా లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తారు? ఎట్లా చెప్తామంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, సింపుల్. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ తోటి చెప్తా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పేషెంట్, మేల్ పేషెంట్, ఓకే, ఏం అలవాటు లేదు, మన దగ్గర ట్రీట్మెంట్ గురించి వచ్చిండ్రు. ఓకే, ఏం ట్రీట్మెంట్ నేను చెప్తా.
ఏడికెళ్ళి వచ్చిండ్రు అంటే లక్నో నుంచి వచ్చిండ్రు. ఓ లక్నో నుంచి వచ్చిండ్రు. అరికాల్ మంటలు, ఓకే. ఫింగర్స్ ఉంటాయి కదా, కాళ్ళ ఫింగర్స్, దాంట్లో తిమ్మిర్లు. అరికాల్లో మంటలు ఉన్నాయి, ఫింగర్స్ లో తిమ్మిర్లు ఉన్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, తోడల్లో నమ్నెస్ ఉంది. నైట్ పడుకున్న తర్వాత అసలు స్పర్శనే ఉంటలేదు, గాల్లో తేలినట్టు ఉంటుంది. అయితే మొత్తం కేసు మనం తీసుకున్నాం. బీపీ ఉందా? లేదు. షుగర్ ఉందా? లేదు. ఏమైనా అలవాట్లు ఉన్నాయా? లేవు. ఏమైనా టెన్షన్ ఉందా అని అడిగిన. 2 నిమిషాలు సైలెంట్ మోడ్ పేషెంట్. దాని తర్వాత ఆయన ఏమన్నట్టు తెలుసా మీకు? ఓకే సార్, నేను పని చేస్తున్నా ఇన్ని గంటలు, పిల్లల కోసం చేస్తున్నా, కుటుంబం కోసం చేస్తున్నా, కానీ మా మిస్సెస్ తోటి నాకు మంచి రిలేషన్ ఉంది, ఇప్పటికీ మంచి రిలేషన్ ఉంది. ఓకే. కానీ మా మిస్సెస్ది ఇంకో వేరే ఆయనతో అఫేర్ ఉంది. అది నాకు తెలిసింది. మా మిస్సెస్కి కూడా తెలియదు నాకు తెలుసు అని. ఆ బాధ నేను 5-6 ఏండ్ల సంధి నా మనసులోనే ఉంది. ఓకే. ఇప్పుడు 24 అవర్స్ ఆ మనిషి ఎట్లా ఆలోచిస్తాడు? అరే నాతోటి ఏమైపోయింది, ఎందుకైంది, అది ఇది అనేసి. అవును. నేనేమన్నాను ఆయనకు, మీరు కొన్ని టెస్టులు రాసిస్తాను, మీ రోగం తగ్గుతుంది, మీకు కొన్ని టెస్టులు రాసిస్తాను, ఆ టెస్టులు చేయించుకోండి. ఆ టెస్టులు చేయించుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఆ టెస్టులు చేపిస్తే ఇప్పుడు పేషెంట్ ఏమో షుగర్ వ్యాలీ లేదన్నాడు కదా, ఎప్పుడు చెక్ చేయించుకున్నారంటే 10 ఏళ్ళు అవుతుంది సార్ చెక్ చేసుకున్నాను. ఏం లేదు నాకు ప్రాబ్లం, నరాల ప్రాబ్లం ఉంది ఒకటి, 10 ఏళ్ళు టెస్ట్ చేసి మనం మళ్ళీ టెస్ట్ చేయంగానే HbA1c 14, షుగర్ 400 చిల్లర్, ర్యాండమ్ షుగర్. నేను రిపోర్ట్లు ముంగట పెట్టిన, మీకున్న టెన్షన్లకు ఇట్లా అయింది. ఓకే. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ నరాల ప్రాబ్లం మీకు స్టార్ట్ అయింది కదా, మీకు ఈ విషయం తెలిసిన తర్వాతనే స్టార్ట్ అయింది కదా అన్న. అవును సార్, ఇంచుమించు అప్పుడే స్టార్ట్ అయింది అన్నారు. అంటే స్ట్రెస్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం హోమియోపతి మందులు ఇస్తే కూడా మైండ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం, బాడీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే. మనం ఏమంటామంటే రోగము బాడీ మీద స్టార్ట్ అయితలేదు, మన లోపట స్టార్ట్ అవుతుంది, మైండ్లో స్టార్ట్ అవుతుంది. మైండ్ ప్రశాంతం అంటే బాడీ ప్రశాంతం, మైండ్లో ప్రశాంతం లేదంటే బాడీలో ఏదో రోగం వస్తుంది. అది మనం పేషెంట్ తోటి, అందుకే మీరు చూడండి అరగంట గంట కూడా మాట్లాడతారు హోమియోపతి డాక్టర్లు. ఓకే. కౌన్సిలింగ్ కాదు, పేషెంట్ కి ఎందుకైంది మనకు తెలియాలి. ఓకే. ఓకే. ఎగ్జామినేషన్. ఎందుకైంది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అది తెలిసి మనం పేషెంట్ కి మందులు ఇస్తాం. సో ఇక్కడ మనకు షుగర్ వ్యాధి ఉందని బయటపడ్డది, ఇట్లా స్ట్రెస్ ఉందనేసి బయటపడ్డది. మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి, మీ జాంజిగిరి కదా, ఆయనకు ఏ అలవాటు లేదు కదా, ఏదో పరేషాని ఉంటది మైండ్ లో, కొంచెం వర్క్ టెన్షన్ లో ఉండేవాడు, ఏదో పరేషాని ఉంటది. మీకు ఓన్లీ వర్క్ టెన్షన్ అనేసి పేషెంట్ చెప్తాడు, కానీ ఆ బాధ ఎంత ఉంది ఆయన మైండ్ లో ఓన్లీ ఆయనకే తెలుసు. ఓకే. అంటే ఏ అలవాటు లేకపోయినా ఎక్కువ స్ట్రెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అటాక్ అవుతాయి ఇట్లాంటివి, ఏదో ఒకటి అవుతుంది. ఓకే. ఏదో ఒకటి అవుతుంది అట్లా. ఓకే. ఇప్పుడు ఇంకా అంటే ఎట్లాంటి డిసీజెస్ దీనికి రిలేటెడ్గా అటాక్ అవుతాయి సార్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి? ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అతనికి ఉన్నట్లు తెలుస్తూ ఉంది. డయాబెటిక్ అంటే రియల్ లైఫ్లో ఒకటి చెప్పాలంటే కంటి సమస్య అనేది ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తే వాళ్ళకి డయాబెటిక్ అటాక్ అయింది అని అంటుంటారు. అంటే ముందు మన కంటికి తెలుస్తుందా ఈ డయాబెటిక్ ఉందా లేదా అనేది? అంటే ఫస్ట్ కంటి మీదనే ఎఫెక్ట్ చూపుతుందండి డయాబెటిక్ వాళ్ళకి? అయితే మనము కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ డిస్కస్ చేసినాం కదా. ఫస్ట్ సూపర్ఫిషియల్గా చూసుకుంటే మనకు షుగర్ వ్యాధితోటి ఏం అర్థమవుతుంది అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఎఫెక్ట్ చేస్తుంది అనేసి అర్థమవుతుంది. కానీ డీప్గా పోయినాం అనుకోండి, డీప్గా పోతే ఏమర్థమవుతుంది తెలుసా మీకు? కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది, ప్రోటీన్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది, ఫ్యాట్ మెటబాలిజం కూడా డిస్టర్బ్ అవుతుంది.
ఓకే. ఎట్లా? ఇప్పుడు మన రక్తనాళాలు ఉంటాయి. ఇట్లా చూస్తే మనకు రక్తనాళాలు కనిపిస్తున్నాయా? కనపడదు. ఈ పెద్ద నాళాలు కనిపిస్తాయి. అవును. దాన్ని వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ చెప్తాం. అట్లనే చిన్న చిన్న రక్తనాళాలు కూడా ఉంటాయి. చిన్న చిన్న రక్తనాళాలు దాన్ని ఆర్టీరియోల్స్ లేకపోతే వీన్యూల్స్ అంటారు. ఓకే. అవి కనిపించవు నేకెడ్ ఐకి, మన కళ్ళకు కనిపించవు, కానీ ఒక్క కాడ కనిపిస్తాయి. ఓకే. టార్చ్ పెట్టుకొని మీరు కళ్ళల్లో అబ్జర్వ్ చేయండి, సన్న రెడ్ లైన్లు కనిపిస్తాయి కదా, అవునవును. అవి ఆర్టీరియోల్స్ వేన్యూల్స్, అట్లా సన్న రక్తనాళాలు అవి. ఓకే. ఓకే. అయితే నార్మల్ మనిషి కళ్ళులో రక్తనాళాలు వేరేలాగా కనిపిస్తాయి. డయాబెటిక్ వచ్చిన మనిషిలా, బీపీ వచ్చిన మనిషిలా ఆ రక్తనాళాలు వేరేలాగా కనిపిస్తాయి. ఓకే. సో కంటికి వచ్చిన సమస్య అంటే బాగా ఆ రక్తనాళాలు ఏవైతే రెటీనాకి సప్లై చేస్తాయి కదా, దాంట్లో మార్పు వస్తుంది. ఓకే. ఎందుకు వస్తుంది? షుగర్ వ్యాధిలో కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిస్టర్బ్, లిపిడ్ మెటబాలిజం డిస్టర్బ్, ప్రోటీన్ మెటబాలిజం డిస్టర్బ్. అట్లనే ఏమవుతుంది? ఆ కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. ఆ రక్తనాళాలు ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. షుగర్ వ్యాధి వల్ల కంటి చూపు పోయినోళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. కంటి చూపునే పోతుంది మొత్తం, ఇంకా బ్లాక్ అయిపోతుంది జిందగీ మొత్తం. రెటినోపతి. రెటినోపతి కానీ అయితే ఇట్లా చాలా కాంప్లికేషన్లు కళ్ళలో కనిపిస్తాయి మనకు. అట్లనే ఇప్పుడైతే కంటిది మీకు అర్థమైంది. ఇంకా మీరేమన్నారు, ఏ బాడీ పార్ట్ ని ఎఫెక్ట్ చేస్తారు? ఎందుకంటే చాలా వరకు ఇన్ఫర్టిలిటీ కూడా ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అని విన్నాను నేను. ఈడీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎర్లీ ఎజాక్యులేషన్స్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇది టెస్టోస్టెరాన్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఏ హాస్పిటల్ పోయి మీరు చూసినా గుంప మంది ఉంటారు. ఆ గుంప మందిలో బై ఛాన్స్ ఇప్పుడు చూడండి, 100 మందికి షుగర్ వ్యాధి లేదు, అయినా ఇన్ఫర్టిలిటీ ఉంది. ఓకే. అట్లాంటి మంది జనాభా తక్కువ ఉంటుంది, గింతే ఉంటుంది. షుగర్ వ్యాధి ఉంది, దాంతో పాటు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉంది, గింతమంది ఉంటారు. ఓకే. అంటే ఏంది? షుగర్ వ్యాధి శుక్ర కణాలు ఏదైతే కౌంట్ ఉంటుంది కదా, దాని మీద ప్రభావం వేస్తాయి. ఓకే. అవి సరిగా ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది. దాంతో ఆగదు, పిల్లలు పుట్టుడు కష్టం, అవునా కదా? మళ్ళా దానిపైన ఏంటంటే ఇప్పుడు కొరోనరీ ఆర్టరీ డిజీజ్, సిఏడి అంటారు. ఓకే. అంటే ఏంది? మన బాడీ రక్తనాళాల్లో ప్రాబ్లం అవుతుంది, రోగం వచ్చింది. షుగర్ లేకపోతే కూడా రావచ్చు. అంటే 100లోకి 5 మందికి వస్తే షుగర్ ఉంటే 50 మందికి వస్తుంది 100 మందిలో. ఓకే. అట్లా హార్ట్ కూడా ప్రభావం అవుతుంది. ఇప్పుడు హార్ట్ ప్రభావం అయి ఆర్టీరియోస్క్లీరోసిస్ అవుతుంది. ఎథీరియోస్క్లీరోసిస్, ఆర్టీరియోస్క్లీరోసిస్ అంటే ఏంది? ఏదైతే రక్తనాళాలు ఉంటాయి దాంట్లో కొలెస్ట్రాల్ నిండిపోతుంది. ఓకే. షుగర్ వ్యాధి పేషెంట్స్లో ఎక్కువ అవుతుంది. అంటే నార్మల్ జనాల్లో కూడా అవ్వచ్చు, కానీ తక్కువ. షుగర్ వ్యాధి ఉంటే ఫుల్ ఛాన్సెస్. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఆ రక్తనాళాల్లో ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది అంటే థ్రాంబస్ అవుతుంది. ఓకే. ఓకే. అంటే బ్లాక్, కార్డియాక్ బ్లాక్, హార్ట్ బ్లాక్ తోటి పోయింది వాడు అనేసి అంటారు కదా. అంటే అదే ఆ బ్లాక్స్ అనేది సరిగా ఉండదు, బ్లాక్ అయిపోతుంది ఒక్కొక్కసారి. దాన్ని థ్రాంబోసిస్ అంటారు. ఓకే. మళ్ళా వెరికోస్ వెయిన్స్, కాళ్ళలో బ్లూ లైన్లు కనిపిస్తాయి కదా, ఆ రక్తనాళాలు కూడా బ్లాక్ అవుతాయి. ఓకే. మళ్ళీ ఇక్కడతో ఆగదు పని. ఏమైతుంది తెలుసా మీకు? ఇప్పుడు ఇక్కడ కూడా రక్తనాళాలు ఉంటాయి, మెడ పైన కూడా రక్తనాళాలు ఉంటాయి. ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా బాగా గట్టిగా అరిచిండు అనుకోండి, కంటిన్యూస్లీ అరుస్తుంటే ఇక్కడున్న నరాలు కనిపిస్తాయని అనుకుంటాం కదా, అవి రక్తనాళ. ఓకే. అయితే ఆ రక్తనాళాలు కూడా థ్రాంబస్ వచ్చింది అనుకోండి. ఓకే. ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లకు బీపీ కూడా పెరుగుతుంది కదా. అవును. నార్మల్గా అందరు వింటుంటారు. ఆ బీపీ పెరిగి ఒకటేసారా ఆ ఏదైతే బ్లాక్, అంటే కంప్లీట్ బ్లాక్ లేదు, ఇది రక్తనాళ అనుకోండి, ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా అయిపోతుంది బ్లడ్. ఒకటేసారి ప్రెషర్ పెరగడం వల్ల ఇక్కడ ఈ బ్లాక్ అయింది కదా, ఇది పోతుంది ఇక్కడ నుంచి. ఓకే. అది ఎంబోలాయ్ లాగా ఫామ్ అవుతుంది, చిన్న బాల్ లాగా ఫామ్ అయిపోతుంది.
ఇప్పుడు అది blood లో కలిసిపోయింది కదా, ఎస్ ఎస్ బ్రెయిన్ లో పోయి పసాయించిపోతుంది చిన్న రక్తనాళాల్లో, ఓకే అట్లా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ రావడానికి కారణం షుగర్ వ్యాధి. ఓకే హార్ట్ ఫెయిలియర్స్ ఎక్కువ అవ్వడానికి ఎంతో మందిలో కారణం షుగర్ వ్యాధి. కిడ్నీలు ఫెయిలియర్ అయిపోతాయి కదా, రీనల్ ఫెయిలియర్ అవుతుంది కదా, క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు కదా, సిరం క్రియాటినిన్ లెవెల్ ఏడికో వెళ్ళిపోతాయి కదా, కిడ్నీ ప్యారెన్కైమా అంటే కిడ్నీది టిష్యూ కూడా డ్యామేజ్ అవుతుంది కదా, అది అన్నీ అవ్వడానికి కారణం షుగర్ వ్యాధి. డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు, డయాబెటిక్ న్యూరోపతి అంటారు, డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? షుగర్ వ్యాధుల వల్ల. ఇప్పుడు నేను చెప్పిన, ఇప్పుడు గంట సేపు అవుతుంది మనం రికార్డ్ చేస్తూ, అంటే గంట సేపట్లో ఇంకో 700 మంది పోయిర్రు. అంటే ఓన్లీ షుగర్ వల్ల పోవట్లేదు వాడు, ఇవన్నీ షుగర్ కాంప్లికేషన్ల వల్ల, Mm. షుగర్ కాంప్లికేషన్ల వల్ల వీళ్ళందరూ పోతుండ్రు. ఓకే అట్లా. ఓకే మొత్తానికి కన్క్లూజన్ అయితే ఆడియన్స్కి ఏమి ఇస్తారు అంటే, ఈ డయాబెటిక్ బారిన పడకుండా ఉండాలి అని అంటే, ఒకవేళ డయాబెటిక్ కి అటాక్ అయిన వాళ్ళు కూడా కావచ్చు, ఏం కన్క్లూజన్ చేస్తారు వాళ్ళకి? నేనేమంటానంటే, ఇప్పుడు చూడండి, నేను అన్నాను స్ట్రెస్ ఏమో మేజర్ ఫ్యాక్టర్ అని. స్ట్రెస్ మేజర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రెస్ మీ EMI గురించి ఉంది. 2 రకాల మనుషులు ఉంటారు. ఇద్దరికి 50,000 5వ తారీఖు గట్టాదాడు. ఒక్కడు ఇప్పుడు 5వ తారీఖు అయిపోయింది, 6వ తారీఖు వస్తుంది కదా రేపు, ఈ 6వ తారీఖు నుంచి నెక్స్ట్ 5వ తారీఖు వరకు ఈఎంఐ ఎట్లా కడతా అని ఆలోచించేటోడు ఉంటాడు. ఓకే మళ్ళా ఇంకొకడు ఎట్లుంటాడు తెలుసా మీకు? పైసలు జమ అయినా అవ్వలేను ఏమున్న పరిస్థితి, 4వ తారీఖు 4 వరకు వాని మైండ్ లో ఆలోచననే ఉండదు. ఓకే అంటే కేర్ ఫ్రీ మనిషి కదా, అవునా కదా? అట్లా ఉండాలి. పరేషాని ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో ఉంటది, పరేషాని ప్రతి ఒక్కరి మనిషిలో ఉంటది. ఆ పరేషాని గురించి మనం ఆలోచించకపోతే మనకు స్ట్రెస్ ఏడికి వెళ్ళి వస్తుంది, అవునా కదా? అట్లా ఉండడానికి ట్రై చేయాలి. ఓకే ఎక్కువ అది స్ట్రెస్ తీసుకోకూడదు అంటారు, స్ట్రెస్ తీసుకోకూడదు. మళ్ళా సెకండ్ ఏంటంటే, ఆ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనలో ఉన్న జీన్స్ యాక్టివేట్ అవుతున్నాయి, వంశపరంగా అట్లా వస్తుంది. ప్రతి వంశంలో ఉంది, శతుద్ర వంశంలో ఉంది, వైశ్యుల వంశంలో ఉంది, బాపనోళ్ళ వంశంలో ఉంది, అందరి వంశాల్లో ఉంది షుగర్ వ్యాధి. కానీ ఇప్పుడు ఒక్కరికి 10 మంది పిల్లలంటే వాళ్ళందరికి వస్తలేదు కదా. ఆ స్ట్రెస్ ఎప్పుడైతే ట్రిగర్ అయి చేస్తుంది ఆ జీన్స్ ని, అప్పుడే అది బయటపడుతుంది. అది మైండ్ లో పెట్టుకోవాలి. మళ్ళీ మీరు ఇంకోటి కూడా అడిగినరు, తాగుడు చేస్తారు అందరు చేస్తారు, ఏమొస్తలేదు. దాని అర్థం ఏంటంటే, మనం రెగ్యులర్లీ మెడికల్ చెకప్లు చేసుకుంటూ ఉండాలి. ఓకే ఇప్పుడు ఈ ఇయర్ చేసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేపిస్తాం, కానీ ఈ ఇయర్ చేపిస్తే మనకు షుగర్ రాలేదనేసి డైలీ తాగుడు పెట్టుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే రావచ్చు కదా. ఎందుకంటే దాంతో స్ట్రెస్ పెరుగుతుంది. అంటే మీరు 4వ తారీఖు వరకు ఏం ఆలోచన పెట్టుకోలేని మనిషి వాడు డైలీ తాగిండు అనుకోండి, వాడు వేరే మనిషిలాగా తయారవుతాడు. ఓకే డైలీ ఆలోచిస్తాడు ఇంకా. అవును. అయితే అందుకే స్ట్రెస్ పెట్టుకోవద్దు, చెడ్డ అలవాట్లు పెట్టుకోవద్దు. షుగర్ వ్యాధి రాకుండా మీరు చేసుకోవచ్చు. వస్తే దానికి రివర్స్ చేసుకోవడానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. సూపర్. ఓకే మొత్తానికి ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ మాత్రమే కాదు, ఇది ఏంటంటే మెంటల్గా మనము ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే రియల్ లైఫ్లో మనమే చూస్తూ ఉన్నాం, చాలామంది అసలు ఏ అలవాటు లేకపోయినా డయాబెటిక్ అయితే అటాక్ అవుతా ఉంది. సో మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ లేకుండా ఉంటే కూడా చాలా హెల్త్కి మంచిది అన్నట్లుగా తెలుస్తూ ఉంది. డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.